పోక స్కూల్ కి పోవాలంటే పిల్లలకి ఎంత బద్ధకంగా ఉంటుంది. ఇన్ని రోజులు అమ్మ దగ్గర ప్రశాంతంగా ఏ పని లేకుండా ఉండి ఫాస్ట్ గా రెడీ చేసి టిఫిన్లు పెట్టి పిల్లల్ని పంపించాలంటే నాకు అంతే బద్ధకంగా. నా వాయిస్ అయితే ఇంకా సెట్టే కాదు. జస్ట్ బయటకు పోయి బియ్యం కడిగి ఇంట్లోకి వచ్చేలోపు మా వంశ తల్లి లేచి కడప కడ కూర్చుంది. నాతో పాటు అమ్మ కూడా వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే పిల్లలకి స్కూల్ డుమ్మ అయ్యేది. చెరువు పని చేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా పని అయిపోతుంది. ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు మనకు తోడుగా ఇంకొకరు ఉంటే గనుక తొందరగా అయిపోతుంది. తొందరగా లేవటానికి ఏమైనా టిప్స్ చెప్పండి. చాలా మంది నేను నీలాగే అని నేను ఒక్కదాన్నే అనుకున్నా, నాలాగా చాలా మంది ఉన్నారని ఆ రోజే అర్థం. చాలా మంది హౌస్ వైఫ్ డైలీ రొటీన్ ఇక నాలాగనే ఉంటది కదా. అప్పుడప్పుడు అనిపిస్తూ కూడా ఉంటది కదా, అబ్బా డైలీ రొటీన్ లో మనకి ఏమైనా చిన్న మార్పులు జరిగినా బాగుంటుంది. లేచినామా, వంట చేసినామా, బట్టలు ఉతికినామా, పని చేసుకున్నామా, తిన్నామా, పన్నామా, మళ్ళా లేచినామా, ఇక రోజు ఇదే రిపీట్ అన్నట్టు అయిపోయింది. మా పిల్లల పేర్లు అయితే అడిగినరు. పెద్దోడు వేదాంశు, చిన్నోడు హిమాంశు, పాప పేరు వంశిక. మా నాన్నగానికి 6 years, మా చిన్నోడికేమో 3 years, ఇంకా పాపకేమో 10 months. ప్రెసెంట్ నాకు టికెట్ అయితే లేదు గానీ మహబూబ్ నగర్ కి వెళ్ళాలంటే గనక మా పెద్దోనికి ఇప్పుడు హాఫ్ టికెట్. చాలా మంది అనుకుంటారు పాపకి అంత పెద్దగా పేరు పెట్టిరు. మా ఇంటి దేవత అయితే ఎల్లమ్మ తల్లి. పాప పుడితే గనక నీ పేరు కలిసేలాగా పెట్టుకుంటానని మొక్కుకున్నాను. కాబట్టి పాప పుట్టింది కాబట్టి రేణు అని కలిసేలాగా వంశిక రేణు అని అయితే డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తున్నా, చెక్. నా వాయిస్ అసలు ఎప్పుడు సెట్ అవుతుందో నాకు అర్థమైతలేదు. ఊరు వెళ్ళినప్పుడు ఒక బ్లౌజ్ అయితే సగం కుట్టుకున్నా. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత సగం అయితే ఇప్పుడు ఫినిష్ చేస్తా. పాప అయితే కరెక్ట్ గా నేను తినేటప్పుడు, నేను పడుకునేటప్పుడు, నేను మిషన్ కుట్టుకునేటప్పుడు ఏడుస్తా. సరేగా ఉంటా మళ్ళీ అబ్బాయి.